మంచిర్యాల జిల్లాలో కార్డియాలజీ సేవల్లో మాత్రం టచ్ హాస్పిటల్ సంచలనాన్ని సృష్టించింది. మంచిర్యాల జిల్లాలో కార్డియాలజీ సేవలకు టచ్ హాస్పిటల్ కొత్త మైలురాయిని నెలకొల్పింది. 75 ఏళ్ల వయసున్న ఓ రోగికి గుండె ప్రధాన రక్తనాళాల్లో 2 చోట్ల సుమారు 95% అత్యంత తీవ్రమైన బ్లాకేజీలు ఉండగా వాటిని టచ్ హాస్పిటల్లోనే విజయవంతంగా చికిత్స చేసి రోగిని సురక్షితంగా డిశ్చార్జ్ చేశారు. టచ్ హాస్పిటల్లోని ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బుర్కాండే నేతృత్వంలో ఈ అరుదైన కేసును ఓసిటీ గైడెన్స్తో కాంప్లెక్స్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. రోగి రక్తనాళాల్లో ఉన్న బ్లాకేజీలు తీవ్రంగా కాల్షియం మరియు ఫైబర్ రూపంలో ఉండటం వల్ల ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి ఓసిటీ ప్రత్యేకంగా ఏర్పాటు. ఈ కేసులో ప్రత్యేకత ఏమిటంటే బ్లాకేజీల స్థితిని అత్యంత నిశ్చితంగా అంచనా వేసేందుకు ఓసిటీ ఇమేజింగ్ను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి టచ్ హాస్పిటల్లో ఉపయోగించారు. దీని ద్వారా ప్లాక్ నిర్మాణం, రక్తనాళ పరిమాణం వంటి అంశాలను హై రిజల్యూషన్లో పరిశీలించి చికిత్సను ఖచ్చితంగా ప్లాన్ చేశారు. మల్టిపుల్ కాల్షియం మోడిఫికేషన్ టెక్నిక్స్ వినియోగం అత్యంత కాల్షియం పేరుకుపోయిన రక్తనాళాల్లో స్టెంట్ వేయడానికి ముందు కాల్షియం మెడిఫికేషన్ అవసరం అవుతుంది. ఈ కేసులో డాక్టర్లు బహుళ ఆధునిక పద్ధతులతో కాల్షియాన్ని మోడిఫై చేసి రక్తనాళాన్ని స్టెంట్కు అనుకూలంగా తయారు చేశారు. ఇలాంటి ఇమేజింగ్ ఆధారిత పూర్తిస్థాయి కాల్షియం మెడిఫికేషన్ టెక్నిక్స్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో టచ్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలాంటి సమస్యలు లేకుండా పూర్తి రోగి డిశ్చార్జు, సంక్లిష్ట యాంజియోప్లాస్టీని ఎటువంటి సంక్లిష్టత లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు. రోగి ఆరోగ్యం మెరుగుపడి స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా ఈ విజయంతో రోగిని హైదరాబాద్ లేదా ఇతర మెట్రో నగరాలకు రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచిర్యాలలోనే ప్రపంచ స్థాయి చికిత్స అందింది. మంచిర్యాల ప్రజలకు హై ఎండ్ గుండె చికిత్స స్థానికంగానే డాక్టర్ రాజేష్ బుర్కాండే నేతృత్వంలో టచ్ హాస్పిటల్ ప్రస్తుతం అనేక కాంప్లెక్స్ కరోనరీ కేసులను స్థానికంగా నిర్వహిస్తూ ప్రాంతీయ కార్డియాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎదుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. దీనివల్ల మంచిర్యాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అత్యున్నత గుండె చికిత్స అందుబాటులోకి వచ్చింది. మీరు ఏ హాస్పిటల్కు వెళ్లకుండా మొదటగా టచ్ హాస్పిటల్కు రండి, ఆరోగ్యంతో వెళ్ళండి. మనతో పాటు ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బుర్కాండే ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, హౌ ఈజ్ శంకరమ్మ పేషెంట్ కండిషన్? Yeah, so she presented with very severe chest pain and shortness of breath, and on investigation she found to have a heart attack. So as a routine protocol, we took the patient for the angiography, and it was found to have severe disease in the coronary artery. So she had over 95% blockage in her coronary arteries that caused the heart attack. So that was a very difficult lesion, and that was a calcified lesion. So we decided to do this procedure with the imaging guided calcium modification. So we ordered the imaging OCT modalities and machine from the Hyderabad, and we did successfully this case with all sort of modalities we used for the calcium modification, and successfully we done the angioplasty in this patient, and patient is now very happy, and she don't have any chest pain and don't have any symptoms, and now we are discharging the patient today. థ్యాంక్ యూ సార్. మనతో పాటు అనస్థీషియా డాక్టర్ షేని గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు శంకరమ్మ పేషెంట్ ఏ కండిషన్ తోటి వచ్చింది, ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు, అసలు ఈ మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నూతనంగా ట్రీట్మెంట్ చేశారు, అసలు ఏంటి మేడం? ఈ 75 ఇయర్స్ ఫీమేల్ చెస్ట్ పెయిన్ తోటి అండ్ సివియర్గా గాలి తీసుకోలేకపోవడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు, దాంతో వచ్చింది. సో మేము లైక్ హార్ట్ అటాక్ అని సస్పెక్ట్ చేసి ట్రోపనిన్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసాము. సో అది చాలా రేజ్డ్ ఉండే, సో ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం, కన్ఫర్మ్ చేసుకున్నాము. బట్ ఎంత బ్లాక్ ఉంది వెజల్స్లో, హార్ట్లో ఎంత ఆర్టరీ అనేది బ్లాక్ అయింది తెలుసుకుందామని చెప్పి సార్ యాంజియోగ్రఫీ చేశారు. చేసిన తర్వాత 3 వెజల్స్ బ్లాక్ అయ్యాయి, బట్ అందులో 2 వెజల్స్ మాత్రం మోర్ దాన్ 90% బ్లాక్ అయ్యాయి అనమాట. సో ఈ 90% బ్లాక్ అయిన తర్వాత నార్మల్గా స్టెంట్స్ వేస్తాము, కానీ ఆ పేషెంట్కి ఏంటంటే కాల్సిఫికేషన్ అనేది ఉండింది. సో కాల్సిఫైడ్ వెజల్స్కి మనము డైరెక్ట్గా స్టెంట్స్ వేయడానికి రాదు. సో ఓసిటీ అని చెప్పి ఒక మెషిన్ని హైదరాబాద్ నుండి తీసుకొచ్చాము. దాని ద్వారా సార్ కాల్షియం అనేది మోడిఫికేషన్ చేసి ప్రతిదీ మెజర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాల్షియం ఎంత ఉంది ఏంటి అనేది మెజర్ చేసిన తర్వాత బెలూనింగ్ అని చెప్పి డిఫరెంట్ మొడాలిటీస్ యూస్ చేసి స్టెంట్స్ అనేది వేశారు. సో టూ వెజల్స్కి అలా స్టెంట్స్ వేశారు.
వేశారు. వేసిన తర్వాత పేషెంట్ త్రూ అవుట్ ద ప్రొసీజర్ చాలా చాలా అసలు స్టేబుల్గా మెయింటైన్ చేశారు. వైటల్స్ కానీ ఏదైనా చాలా సపోర్టివ్ కూడా ఉన్నారు సార్. ఆ ఓసిటీ మెషిన్ ద్వారా క్లియర్గా కాల్షియం స్కోర్ని తెలుసుకొని చేసేసారు అనమాట. సో ఆఫ్టర్ దట్ సర్జరీ అయిన తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ చాలా స్టేబుల్ ఉంది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేస్తున్నాము. అంటే ఆ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చేశారు మన మంచిర్యాల జిల్లాలో అది చేయడానికి కారణం అంటే పేషెంట్ని చూసిన తర్వాత ఆ మిషన్ తెప్పించారా ఎట్లా? పేషెంట్ని చూసిన తర్వాత యాంజియోగ్రఫీ చేసిన తర్వాతనే ఓసిటీ ఇంపార్టెన్స్ అనేది అది కావాలి అని చెప్పి సార్ తెప్పించారనమాట. ఇది మంచిర్యాలలోనే ఇది ఫస్ట్ టైం ఓసిటీ మెషిన్ తెప్పించి హైదరాబాద్ నుండి తెప్పించి చేయడం. ఈ మంచిర్యాలలో ఎక్కడ కూడా ఇప్పటివరకు అలాంటిది అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ అవ్వడం. అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కు ఇదే ట్రీట్మెంట్ హైదరాబాద్లో చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, మనము ఇక్కడ ఎంత ఖర్చుతోటి ఇక్కడ పూర్తి చేసేయగలం? ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్లో అలా చేస్తే 10 to 12 lakhs వరకు అవుతుంది. మన దగ్గర ఆల్మోస్ట్ 3 to 4 lakhsలో అయిపోయింది సర్జరీ ప్రొసీజర్. అంటే మీరు ఇట్లాంటి కార్డియాలజిస్ట్ రోగులకు మీరేం చెప్తారు మేడం? సో నేనేమంటానంటే ఇప్పుడు మంచిర్యాలలో మొత్తంలో ఓసిటీ తెప్పించి చేశారు ఈ హాస్పిటల్లో అంటే ఫర్దర్గా పేషెంట్స్ వస్తే కూడా ఇంకా డెవలప్మెంట్స్ అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా కూడా మేము తెప్పించి కూడా చేయగలుగుతాము. సో ఇంకా బెటర్ ఉంటాయి ఆపర్చునిటీస్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు శంకరమ్మకు సంబంధించిన రోగి బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది, మీరు ఎట్లాంటి కండిషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది? మా అమ్మకు శనివారం మంచిగా లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చాము. టెస్టులు చేస్తే హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు. అది చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారు. అందులో 3 వాల్స్ బ్లాక్ అయినాయి. అందులో ఒక వాల్లో కాల్షియం బ్లాకేజ్ ఉందన్నారు. దానికి ఒకటి కెమెరా తెప్పియాలన్నారు. దాని గురించి ఒక 2 రోజుల తర్వాత దాన్ని తెప్పించారు. అది మొన్న చేసిండ్రు. బాగుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక హైదరాబాద్కు పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ మంచిర్యాలలో మన ఇంట్లోనే జరిగిన ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. హైదరాబాద్కు పోకుండా ఇక్కడే మనం చేసిర్రు. చాలా బాగుంది. చాలా బాగా చేశారు డాక్టర్ గారు, యాజమాన్యం అందరూ బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి టచ్ హాస్పిటల్ డాక్టర్స్ కానీ యాజమాన్యం కానీ ఇక్కడ అసలు మంచిర్యాలలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మాత్రం హైదరాబాదులో జరుగుతున్న టెస్టులు కానీ అట్లాంటి మిషన్లను కానీ ఇక్కడికి తీసుకువచ్చి రోగి బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోగి ప్రాణాలను కాపాడి మంచిర్యాలలోనే ఇక్కడ ట్రీట్మెంట్ వేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నామంటే రోగి బంధువులు తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల టచ్ హాస్పిటల్ నుండి.